హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈరోజు నిమ్మకాయతో పులిహార తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. లెమన్ రైస్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా 2 గ్లాస్ అన్నం వండుకోవాలి. అన్నాన్ని ఇలా చల్లారి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముద్ద, కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి. వేరుశెనగ గింజలు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, శనగపప్పు, రెండు నిమ్మకాయల్ని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశెనగ గింజలను వేసుకోవాలి. వేరుశెనగ గింజలను ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపప్పును వేసుకోవాలి, మినపప్పును వేసుకోవాలి, ఆవాలను వేసుకోవాలి, కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. అల్లం ఇలా ముద్దగా చేసుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకు మార్నింగ్ టైము టిఫిన్గా లంచ్ బాక్సుల్లో ఇవ్వడానికి చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలను ముందుగా వేసుకుంటే మాడిపోతాయి. ఇలా ఆఖరిన లాస్ట్గా వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఈ లెమన్ రైస్ అన్నది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత పసుపును వేసుకోవాలి. పసుపును కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే పులిహార కలర్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇది నిమ్మకాయ పులిహార కదండి. నిమ్మకాయ పులిహారలోకి ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, పులుపుకి సరిపడా ఉప్పును వేసుకుని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నంలోకి ఈ పోపునంతా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటతో కలుపుకోండి. కొద్దిగా చల్లారితే చేతితో కలుపుకుంటే అన్నం అనేది బాగా కలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని నిమ్మరసాన్ని కూడా బాగా కలుపుకోండి. ఇప్పుడు నిమ్మకాయ పులిహార అనేది తయారైంది. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీరను వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పులిహార అన్నది రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి.